ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం చెప్తున్నారంటే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ ఇస్తాము అన్నది వాగ్దానం చేశారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామన్నారు. చాలా ప్రాంతాల్లో అంటే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో, నీరు లేని ప్రాంతాల్లో కూడా మేము ఇది తీసుకొస్తామని అంటున్నారు. సో మీరు చెప్పండి సార్, సాధ్యాసాధ్యాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇది కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు. ఇది చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో మా ప్రాంతంలో కూడా 2 రిజర్వాయర్లు ఉన్నాయి. కండలే రిజర్వాయరు, సోమశిల రిజర్వాయర్. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొంత భాగాన్ని సోమశిల రిజర్వాయర్ కింద, కొంత భాగాన్ని కండలే రిజర్వాయర్ కింద మేము విభజించేసాం. అక్కడి నుంచి నీరు తీసుకొచ్చి పైప్ లైన్లు వేసిస్తామన్నారు. ఎన్నికలకి కరెక్ట్గా కోడ్ వస్తుందంటే 10 రోజుల ముందు ఆ రోజు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. నా పోర్టుపోలియోలో ఉన్నాడు. నా మీదనే పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆయన శాసనమండలి సభ్యుడే మంత్రి అయ్యాడు. ఆయన కరెక్ట్గా ఎన్నికలకు ముందు 1,400 కోట్ల రూపాయలతో ఓ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఎక్కడికక్కడ 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చిపోవడం తప్ప ఆ పనులు ప్రారంభమే కాలేదు. కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాట 5 సంవత్సరాలు పనిచేసి ఇవ్వలేకపోయినటువంటి వాడివి ఈరోజు ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి జలజీవన్ మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాతో నిధులు తీసుకొచ్చి ఎంత మేర అవకాశం ఉందో ఈరోజు అంత మేర ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 100 కోట్ల రూపాయలతో పాడుబడి శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ దగ్గర నుంచి కొత్త పైప్ లైన్ నిర్మాణం దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చాం. భూగర్భ జలాలు లేనటువంటి దగ్గర, డ్రింకింగ్ వాటర్ లేనటువంటి దగ్గర ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా దృష్టి పెట్టాడు. తప్పనిసరిగా సాగునీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దానికన్నా మనిషికి అత్యంత అవసరమైనటువంటి తాగునీటికి ప్రాధాన్యత ఇస్తాం. కాకపోతే వీళ్ళలాగా అరచేతిలో వైకుంఠం చూపించి వెళ్ళిపోవడం కాకుండా అవాస్తవాలని ఏ విధంగా మనం చూడగలమనేటువంటిది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కార్యరూపంలోకి తీసుకొచ్చాం. మాటలకు పరిమితం కాకుండా ఈరోజు గ్రామాలకు వెళ్ళి చూడమనండి, పైప్ లైన్ల నిర్మాణం, ప్రతి ఇంటికి కుళాయి అనేటువంటి దాదాపుగా మెజారిటీ గ్రామాల్లో పూర్తి చేస్తున్నాం. కాబట్టి 2000 బహుశా నేను అనుకోవడం 2025 కల్లా 75% ఆఫ్ ద విలేజెస్లో ఈ ప్రతి ఇంటికి కుళాయి పథకం పూర్తి అయిపోతుంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేస్తాడు. అంటే ప్రతిపక్ష పార్టీ ఆ వాగ్దానం చేసింది కాబట్టి మీరు కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నారా, లేకపోతే నిజంగా అంటే చేద్దామని మీరు చెప్పి విఫలమయ్యారు? చెప్పకుండానే మనం ప్రారంభించాం. అది మాకున్నటువంటి క్రెడిబిలిటీ, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. మేము ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేశారు. ఏ మాట చెప్పకున్నా సరే ఈరోజు పనులు జరుగుతున్నాయి. సార్, కొన్ని రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు, అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ముందు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వీళ్ళు మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు. లక్ష్మీ నరసయ్య, వత్సవాయి మండలం భీమవరం గ్రామం నుంచి వచ్చానండి. మిర్చి రైతునండి నేను. నాకు గత సంవత్సరంలో 4 ఎకరాలు మిర్చి వేస్తే బ్లాక్ ట్రిప్స్ వచ్చి మిర్చి మొత్తం డ్యామేజ్ అయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ చేయటం వల్ల నేను మళ్ళీ వ్యవసాయం చేసి మీ దగ్గరికి రాగలిగాను సార్. థ్యాంక్ యూ సార్. ఎంత నష్టపోయారు? నాకు 2 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఓకే. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఏనంట దాదాపుగా 2987 కోట్లు ఒక్క సంవత్సరంలో ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం 2987 కోట్లు. ఏ ప్రభుత్వం ఒక్క సంవత్సరం కాదు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కార్బన్ మిత్తులో కూడా ఇవ్వనంత. అది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇచ్చినటువంటి మిర్చి పైరు పుట్టిన తర్వాత ఫస్ట్ సారి ఇన్సూరెన్స్ ఇచ్చి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎస్. ఓకే. బొమ్మారెడ్డి, మాది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చలేంద్రపాలెం గ్రామం. పంట చాలా సార్లు తుఫాన్లు వచ్చి చాలా నష్టాలు వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ₹1,00,000 పొసుకేస్తే రైతులు ఇదేంటి ₹1,00,000 మా పేరు పడతాం ఏంటి బ్యాంకులో అని ఆశ్చర్యపోయారు. మాగాటికి ₹6,000 వేశారు, చిన్నగా గాలి వచ్చి పడిపోతే. ఇదేంటి ₹6,000 మా అకౌంట్లో పండియి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేశారా, అసలు ఏంటి ఇదంతా, అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 అర్థం ఏంటి పొసుకు, అసలు అరటికి పడిపోతే ₹10,000 వేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం అంతా చాలా హాయిగా ఉన్నారు. వ్యవసాయం ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి వ్యవసాయం చేయాలని మంచి కోరికగా ఉన్నారు. నిజం. మా ఊర్లో జర్మనీ వెళ్ళి విద్యాసాగర్ రెడ్డి అనే అక్కడ జర్మనీలో ఎంఎస్ చేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు మా ఊళ్ళో. చాలామంది మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళంతా హైదరాబాదు అట్టా ఇట్టా ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళంతా వ్యవసాయానికి అలా
వ్యవసాయం చేస్తున్నారు. సొంత భూములు కౌలు తీసుకుని కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సినటువంటి పని లేకుండా ఉచిత పంటల బీమా కింద వచ్చినటువంటి మొత్తం. అవును, అందుకనే మీకు తెలియకుండా అకౌంట్ లో పడింది అసలు కాబట్టి మాకు తెలియదు. రూపాయి కూడా కట్టలేదు మా- కాబట్టి మా- ఆశ్చర్యంగా ఉంటుంది. మా చేనుకాడికి వచ్చి పంట ఎప్పుడు నమోదు చేశారో మాకే తెలియదు. మా అకౌంట్ ఎప్పుడు తీసుకున్నారో మాకే తెలియదు. ఇంత పంట నష్టపోయింది కాబట్టి నీకు 4 ఎకరాల భూమి ఉంది, 4 లక్షల రూపాయలు పండి, 5 లక్షల రూపాయలు పండి, 1,00,000 రూపాయలు పడ్డాయి, 50,000 రూపాయలు పడ్డాయి. కౌలు రైతుకు కూడా 50,000 రూపాయలు పడ్డాయి, 1,00,000 రూపాయలు పడ్డాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వ్యవసాయం పుట్టిన తర్వాత అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి 1,00,000 రూపాయలు వేస్తామనే అసమమైన విషయం. 2వ సంవత్సరం మళ్ళీ పంట నష్టం వచ్చింది. మళ్ళీ 75,000 రూపాయలు వేశారు మళ్ళీ 2వ సంవత్సరం. మినుముకి మళ్ళీ వాన కురిచి పోయిన సంవత్సరం వచ్చి ఎకరానికి 3,000 రూపాయలు వేశారు మళ్ళీ. చాలా సంతోషంగా ఉంది. రైతు భరోసా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయండి. బాగా మీకు ఉపయోగపడుతున్నాయా? బాగా ఉపయోగపడుతున్నాయి. మొన్న మా ధాన్యం తడిసిపోతే నన్ను చెప్పారు, రైతు భరోసా కేంద్రానికి చెప్పాను. ఇట్లా వాళ్ళే వచ్చి స్వయంగా మా ధాన్యం వాళ్ళే తీసుకెళ్లారు. ముఠా కూడా వాళ్ళే పంపించారు. మేము రైస్ మిల్ కాడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదో రైస్ మిల్ కాడికి వెళ్ళిన తర్వాత బేరాలు అడిగేవాళ్ళు, 400కి ఇస్తావా, 1,000 రూపాయలకి ఇస్తావా, 1,100కి ఇస్తావా అని. నాకేం సంబంధం అయ్యా, నేను ఎందుకు వస్తానయ్యా, నాకేం సంబంధం, మీరు తీసుకెళ్ళి మీరే అమ్మండి అయ్యా అని చెప్పాను నేనే. ఆ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేరుగా వెళ్ళావా, నీ కాటా వేయించుకున్నావా, అయిపోయింది నీ పని, నువ్వు వెళ్ళిపో, దాని మీద రాస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదని. ఆ బాధ్యత అంతా అధికారులకు తీసుకెళ్లి వాళ్ళే అక్కడ దించుకొని ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు జమ అవునండి, చేస్తారు. అవునండి.